నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి ప్రకాశం జిల్లా మార్టూరులో ఉన్నాం. ఇక్కడ ఎస్ఏజీ డ్రోన్ టెక్నాలజీ పేరుతోటి సన్నీ గత 5 సంవత్సరాల నుంచి కూడా డ్రోన్స్ సర్వీస్ గానీ సేల్స్ గానీ చేస్తున్నారు. అంటే గత 5 సంవత్సరాల నుంచి డ్రోన్ల అనుభవం ఉంది. గత 3 సంవత్సరాల నుంచి మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా చాలా మంది రైతులకు అయితే డ్రోన్స్ అయితే ఇచ్చున్నారు. ఎప్పటి నుంచో ఈ సన్నీని కలుద్దాం అనుకుంటున్నాను, కానీ నీకైతే ఈ రోజుకైతే కుదిరింది. వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రోన్స్ ఉన్నాయి. అంటే 6 రెక్కలవి, 4 రెక్కలవి, 16 లీటర్స్ ట్యాంకు, అలాగే 10 లీటర్స్ ట్యాంకు, ఇలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. అసలు ఈ డ్రోన్ టెక్నాలజీ సంబంధించి రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ డ్రోన్స్ లో డిఫరెన్సియేషన్ ఏంటి, అలాగే ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఫీల్డ్ పరంగా చూసుకుంటే కనుక రైతుకి ఎంతవరకు మార్జిన్ మిగులుతుంది, డ్రోన్ ఉపయోగించుకోవడం వల్ల ఎంతవరకు గట్టి నవ్వగలుగుతారు, అన్ని విషయాలు కూడా ఇప్పుడు మనం సన్నీతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్ సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే వీళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ ఎప్పటి నుంచో మెయింటైన్ చేస్తున్నారు. ఆ వీడియోస్ చూసి నేను వీళ్ళని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తారు. ఎప్పటికప్పుడు వీళ్ళ అప్డేట్స్ కూడా మీరు చూస్తుండొచ్చు. ఇప్పుడు మనతో సన్నీ ఉన్నాడు, ఆయనతో మాట్లాడి ఈ డ్రోన్స్ సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. హాయ్ సన్నీ, నమస్తే. నమస్తే. ఇప్పుడు మీరు గత 5 సంవత్సరాల నుంచి డ్రోన్స్ ఫీల్డ్ లో ఉన్నారు కదా, అసలు మొదటి డ్రోన్స్ లోకి ఎలా వచ్చారు? అంటే హాబీ టైప్ చేసుకుంటూ వచ్చాను. ముందు చిన్న చిన్న ఆర్సీ కార్స్ కానీ, చిన్న చిన్న హెలికాప్టర్స్ అలా చేసుకుంటూ వచ్చేసి ఆటోమేటిక్ గా ఈ చిన్న డ్రోన్ స్మాల్ కెపాసిటీ అంటే 1 kg లిఫ్ట్ చేసే 2 kg ఆ టైప్ లో చిన్న ప్రోటోటైప్ చేసి ఉంది. ఆ టైంలో హాబీ టైప్ ఉండేది. తర్వాత ఏంటంటే స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ నా నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకుంటే ఆటోమేటిక్ ఈ ఇండస్ట్రీలోకి వచ్చేసాను. అంటే చిన్న చిన్న రిమోట్ కార్డ్స్ అంటే ఒక రకంగా ఆడుకుంటూ ఆ స్టేజ్ నుంచి జనరల్గా ఆ ఏజ్ లో ఏంటంటే ఏదో ఒకటి కొత్త తెలుసుకోవాలి, పక్కనాడు కంటే మనం ఏదో ఒకటి కొత్త కనిపెట్టాలనే ఫీలింగ్ ఉంటది. సో మొత్తానికి అయితే మీరు డ్రోన్ టెక్నాలజీలోకి వచ్చారు. ఎలా ఉంది అసలు ఫీల్డ్, ఎలా ఉంది ఇప్పుడు? ఫీల్డ్ అయితే ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ 100 years దాకా ఈ డ్రోన్స్ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి చూసుకున్నా కానీ అప్పుడుకున్న స్టేటస్ కి ఇప్పుడున్న స్టేటస్ కి ఆటోమేటిక్ చాలా చేంజ్ వచ్చింది. అంటే ఇప్పుడు అప్పుడు అసలు డ్రోన్స్ అనేది తెలియదు 3 years ముందు. అప్పుడు మేము చాలా కష్టపడుకుంటా డెమోలు చూపించుకుంటా స్ప్రే చేయించుకుంటా అందరికి అలవాటు చేయించాం రైతులకి. ఇప్పుడు అలా లేదు, డ్రోన్ తీసుకెళ్లేసి డైరెక్ట్ గా ఏదైనా మారుమూల ఆ ఊరికి తీసుకెళ్ళినా కానీ ఆ ఓల్డ్ ఫార్మర్స్ కూడా కనిపెట్టేస్తున్నారు పలానా గాల్లో ఎగిరేది కదా అని. మొదట్లో ఈ అగ్రికల్చర్ కి మందు పిచికారీ చేయడానికి 10 లీటర్స్ అంటే చాలా మంది రైతులు నమ్మలేదు. కాకపోతే ఒకసారి రిజల్ట్ చూసిన తర్వాత మాత్రం ఓకే, ఇప్పుడు అయితే ఆ ప్రాబ్లం లేదు. కాకపోతే ఇప్పుడు ఇంకొక డౌట్ నేను రైజ్ చేస్తున్నాను. ఏంటంటే ఆకులు పైన మాత్రమే తడుపుతుంది, ఆకులు కిందకి మందు వెళ్ళదు కదా, కింద ఉండే పురుగుల్ని ఎట్లా ఇది కంట్రోల్ చంపగలుగుతుంది ఈ మందు? లేదండి, ఇప్పుడు నార్మల్ గా చూసుకుంటే కొన్ని ఇప్పుడు డ్రోన్స్ తీసుకున్న వాళ్ళు అందరూ ఒకేలా స్ప్రే చేయడం లేదు. కొంతమంది 6-7 లీటర్స్ అని 8 లీటర్స్ అట్లా స్ప్రే చేస్తారు. కొంతమంది 10 లీటర్స్ నుంచి 15 లీటర్స్ అంటే 15 లీటర్ల దాకా ప్రతి ఎకరానికి తడుపుతున్నారు. అటువంటిప్పుడు ఏంటంటే 100% రిజల్ట్ వస్తుంది. ఎవరైతే తక్కువ వాటర్ స్ప్రే చేస్తారో అటువంటిప్పుడు కొన్ని రిజల్ట్ రావట్లేదు. ఇంకో విషయం ఏంటంటే డ్రోన్ ఆపరేట్ చేస్తున్నప్పుడు పైలట్ ఏంటంటే కొన్ని వాల్యూస్ అనేది మేము మెయింటైన్ చేయాలి. అంటే ఏంటంటే పలానా క్రాప్ కు తగ్గట్టు హైట్ మెయింటైన్ చేసుకోవాలి. అలాగే డ్రోన్ స్పీడ్ ఒకటి, అంటే డ్రోన్ ఓవర్ స్పీడ్ అవ్వకూడదు, అలానే మరీ స్లో అయిపోకూడదు. స్లో అయిపోతే ఎర్లీగా అయిపోతుంది ఫీల్డ్. అంటే నార్మల్ గా ఇప్పుడు మనం రిమోట్ ఆన్ చేసి అటు ఇటు మూవ్ చేస్తే ముందు పడిద్ది కదా, అది కరెక్ట్ కాదంటారా? ఆ మాన్యువల్ స్ప్రేయింగ్ బాగానే ఉంటుంది, కానీ 100% రిజల్ట్ అయితే అంటే 100% యాక్యురేట్ గా రాదు. ఇప్పుడు ఆటోనమస్ ఏంటంటే ఫీల్డ్ పాయింట్లు ఇచ్చేస్తాం, ఆ బౌండరీ చుట్టూ పాయింట్ ఇచ్చేస్తాం. ఆటోనమస్ అంటే రెగ్యులర్ స్ప్రేయింగ్ ఉంటుంది. పర్టికులర్ ఒక చిన్న ఏరియా కూడా కవర్ చేయకుండా వదిలేయకుండా ప్రతి ఏరియా లైన్ బై లైన్ స్ప్రే చేసుకుంటూ వచ్చింది. అదే మనం మాన్యువల్ చేస్తే మనం ఆపరేటింగ్ కాబట్టి కొన్నిసార్లు లైన్ గా వెళ్ళొచ్చు, కొన్నిసార్లు అప్ అండ్ డౌన్ అంటే కొరవలు రావచ్చు, పడిన దాని మీద కూడా పడొచ్చు. అటువంటిప్పుడు రిజల్ట్ కొంచెం తేడాగా వస్తుంది. ఇప్పుడు మరి ఇస్తున్నారు కదా రైతులకు, అది సప్లై చేస్తున్నారు కదా, అసలు ఎక్కువగా ఏ మోడల్ ఎక్కువ లైక్ చేస్తున్నారు? ఇప్పుడు మన దగ్గర ఉన్న మోడల్ చూసుకుంటే 10 లీటర్ల కెపాసిటీ ఉంది, అలాగే 16 లీటర్ల కెపాసిటీ ఉంది. ఇందులో 10 లీటర్లు వచ్చేసి 2 మోడల్ ఉన్నాయి, క్వాడ్ కాప్టర్, హెక్సా కాప్టర్. క్వాడ్ అంటే 4 రెక్కలు, హెక్సా అంటే 6 రెక్కలు ఉంటుంది. ఈ 2 మోడల్ ఎక్కువ తీసుకుంటారు. 16 లీటర్ల మోడల్ ఒకే ఒక మోడల్ ఉంటుంది. క్వాడ్ కూడా ఉంటుంది, క్వాడ్ చాలా తక్కువ తీసుకుంటారు 16 లీటర్ల కెపాసిటీలో. 16లో హెక్సా అని ఎక్కువ తీసుకుంటారు, అది ఒకటి మన దగ్గర స్టాక్ రెడీ ఉంది. జనరల్ గా క్వాడ్ కి, హెక్సా కి, అలాగే 16 లీటర్స్ కి 10 లీటర్స్ కి డిఫరెన్స్ ఏం చెప్తారు? 10 లీటర్స్ అనేది నార్మల్ అందరూ తీసుకునేది ఇండియాలో చాలా వరకు 90% అందరూ 10 లీటర్స్ కెపాసిటీ వాడుతున్నారు. 16 ఏంటంటే కొంచెం హైయర్ కెపాసిటీ, ఎక్కువ ఎకరాలు స్ప్రే చేస్తుంది. ఇప్పుడు 10 లీటర్స్ లో వచ్చేసి 2 మోడల్ చెప్పాక క్వాడ్, హెక్సా. దాంట్లో ఎటువంటి చేంజెస్ ఉండవండి. ప్రైజింగ్ సేమ్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ సేమ్ ఉంటుంది, ఫీచర్స్ సేమ్ ఉంటాయి, అన్ని సేమ్ ఉంటాయి. కాకపోతే స్ట్రక్చర్ వాటికి డిఫరెంట్ ఉంటుంది, లుక్ మారుతుంది అంతే. అంటే లుక్ లో ఏ లుక్ లైక్ చేసే వాళ్ళు తీసుకుంటారు, పర్ఫార్మెన్స్ పరంగా అసలు మాత్రం అది ఒక కారణం ఉంటుంది. పర్ఫార్మెన్స్ వైజ్ గా
చూసుకుంటే దీనికి ఏంటంటే క్వాడ్ లో ఏంటంటే వెడల్పు తక్కువ ఉంటుంది. సో దానికి మనం ఏంటంటే బార్ సిస్టమ్ యాడ్ చేసాం, ఈ టైప్ స్టిక్ టైప్. సో దీని ద్వారా ఏంటంటే చాలా వరకు లైన్ బై లైన్ గా నాజిల్స్ ఉండడం వల్ల చాలా మంది అలా లైక్ చేస్తారు, రైతులు కూడా లైక్ చేస్తారని చెప్పేసి డ్రోన్లు తీసుకున్న వాళ్ళు ఇదే తీసుకుంటారు. నార్మల్ హెక్సల్ ఏంటంటే ఇది ఎంత వెడల్పు ఉంటుంది, హెక్సల్ స్ప్రేయింగ్ కూడా అదే వెడల్పు ఉంటుంది. సో దాన్ని లైక్ చేసి అది తీసుకుంటే, దీన్ని లైక్ చేసి ఇది తీసుకుంటారు. అంటే దీనికి ఇదేదో ఒక అటాచ్మెంట్ లాగా వస్తుంది, కానీ మామూలుగా రెగ్యులర్ గా పాత మోడల్ డ్రోన్లకి ఏంటంటే ఆ నాజిల్స్ డ్రోన్ కిందే ఉంటాయి, అక్కడే చుట్టూ రౌండ్ గా. దానికి దీనికి స్ప్రేయింగ్ లో ఏమైనా తేడా ఉంటుందా? అంటే చాలా తక్కువ అండి. ఇప్పుడు హెక్సాలో చూసుకుంటే మోటార్ కింద ఫిట్టింగ్ ఉంటుంది. మోటార్ కింద ఏంటంటే వర్టికల్ నాజిల్స్ అటాచ్ చేయడం జరుగుద్ది, డైరెక్ట్ స్ప్రే జరుగుద్ది. అది మోటార్ కింద ఫిట్టింగ్, సో అది ఆల్రెడీ వెడల్పు ఉంటుంది కాబట్టి అలా ఫిట్ చేస్తాం. ఇది డ్రోన్ ఏంటంటే వెడల్పు తక్కువ కాబట్టి ఈ బార్ సిస్టమ్ అటాచ్ చేసాం. దీని ప్రొపలర్ లెంత్ ఉన్నంత వరకు బార్ ఉంటుంది, సో అంతవరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు స్ప్రేయింగ్ లో. ఇంత మించి బార్ లెంత్ వెళ్ళిపోయిందంటే, స్టిక్ అనేది లెంత్ వెళ్ళిపోయిందంటే అప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది, వెళ్ళకూడదు. రెక్కలు ఏడు వరకు వస్తాయి కాబట్టి అంతవరకు అంతవరకు వెళ్తే ఏంటంటే మైనస్ ఏంటంటే ఆ ముందు పడిన ముందు ఏంటంటే తిప్పి కొట్టి గాలి కింద తిప్పి కొట్టి మళ్ళీ డ్రోన్ మీద పడుతుంది, డ్రోన్ అంతా పాడైపోతా ఉంటుంది. సార్ ఇప్పుడు కింద ఉన్న డ్రోన్ చూసుకుంటే కనుక ప్రతి రెక్క కింద పెట్టారు, కానీ ఇది మాత్రం 2 రెక్కల కింద మాత్రం 2 నాజిల్స్ పెట్టారు. ఎందుకని? కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి అండి. ఇప్పుడు ఎకరానికి 10 లీటర్లు స్ప్రే చేస్తారనుకుంటే 4 నాజిల్స్ సరిపోతాయి, పర్ఫెక్ట్. మేము 16 లీటర్లు స్ప్రే చేస్తా అంటే ఎక్కువ డ్రాప్ అవ్వాలి, అంటే అదే టైంలో ఎక్కువ డ్రాప్ అవ్వాలి కాబట్టి ఇంకో 2 నాజిల్స్ అడిషనల్ గా యాడ్ చేస్తాం. సార్ ఇప్పుడు ఈ డ్రోన్లు ప్రైస్లు ఎలా ఉంటాయి? ఇవి డ్రోన్ ప్రైజెస్ చూసుకుంటే మన దగ్గర ఉన్న కెపాసిటీ అంటే 10 లీటర్స్ కెపాసిటీ నుంచి మొదలవుతుంది. మన దగ్గర ఏంటంటే 3 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. 3 lakhs నుంచి మీరు తీసుకుంటే ఇప్పుడు నార్మల్ గా ఫీల్డ్ లో చూసుకుంటే మనకి కామన్ గా కావాల్సింది ఏంటంటే ఒక డ్రోన్ తో పాటు ఒక 4 నుంచి 5 సెట్ల బ్యాటరీలు, 2 ఛార్జర్లు, ఒకటి 3 kV జనరేటర్ ఉంటుంది. ఇది ఈ కిట్ ఉంటేనే మనం పర్ఫెక్ట్ గా 25 నుంచి 30 రోజులు కమర్షియల్ తిప్పాలనుకుంటే ఉండాలి, అలాగే ఒక జనరేటర్ ఉండాలి, ఉండాలి. వెహికల్ ఉండాలండి, తప్పదండి. అంటే నార్మల్ గా ఏంటంటే మన దగ్గర తీసుకున్న వాళ్ళు ఇనిషియల్ అంత బడ్జెట్ లేని వాళ్ళు ఏంటంటే చిన్న 50,000 1,00,000 లోపు ఏంటంటే ఓమ్ని గానీ అప్పి ఆటో గానీ ఈ టైప్ తీసుకుంటారు. అది కూడా ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఏంటంటే రెంట్ తీసుకుంటారు, మంత్లీ వైజ్ గా తీసుకుంటారు వెహికల్ ని, అంటే 20,000 ఆ మధ్యలో ఉంటది. సో వెహికల్ రెంట్ తీసుకుని 1 month 2 months రన్ చేసిన తర్వాత అప్పుడు ఓన్ వెహికల్ అన్నట్టు పర్చేస్ చేస్తారు. సార్ ఇనిషియల్ గా కమర్షియల్ స్ప్రేయింగ్ వెళ్ళాలంటే కనుక ఎంత ఖర్చు అవుతుంది? ఒక 5 to 6 lakhs మధ్య అండి. ఏదైనా ఒక సెట్ అటీగా బ్యాటరీ తీసుకుంటాం. 5 to 6 lakhs తో మనకి ఎంప్లాయ్ పెట్టుకోవాలా, ఓన్ గా చేసుకోవాలి, ఇక్కడే వెహికల్ డ్రైవ్ చేసుకోవడం, ఛార్జింగ్ పెట్టుకోవడం అంతా కష్టం అండి, చాలా కష్టం. అది ఇంత కమర్షియల్ గా తిప్పాలంటే మినిమం 2 ఉండాలి, 2 లేదా 3. అంటే లోపల ఫీల్డ్ ఉంటాయి, అటువంటిప్పుడు వెళ్ళి స్ప్రే చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ఒక మనిషి బ్యాటరీకి తిరగాల్సి ఉంటుంది. అది ఎవరు చిన్నపిల్లలు కానీ మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఖాళీగా ఉండాలి, అట్లా తెచ్చుకుంటారు కొంతమంది తక్కువ ఖర్చులు. అదే 1 day శాలరీ టైప్ ఇచ్చేస్తాం. నార్మల్ గా ఏంటంటే కమర్షియల్ తిప్పేవాళ్ళు ఏంటంటే పక్కాగా ఇద్దరు అయితే పర్సన్స్ ఉంటారు, ఒకళ్ళ పైలట్ ఇంకొకళ్ళ హెల్పర్. సార్ కొంతమంది రైతులు ఒకటే 40 ఎకరాలు 50 ఎకరాలు 60 ఎకరాలు ఒకే బిట్టుగా ఉన్నటువంటి రైతులు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళు ఓన్ గా ఒక డ్రోన్ తీసుకుని నడుపుకోగలుగుతారా? నా పర్సనల్ గా నేను చెప్పమంటే నేనైతే సజెస్ట్ చేయనండి. నార్మల్ గా అంటే ఏంటంటే ఇప్పుడు ఇది నార్మల్ గా 50 లక్షల రూపాయల అమౌంట్ అయితే వాళ్ళకి పెద్ద ఇంపార్టెంట్ కాదు, అంతే పెద్ద మ్యాటర్ కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇది నార్మల్ కొనాలనుకుంటే మినిమం తీసుకున్నా కానీ తక్కువ తీసుకున్నా కానీ ఒక 3 sets బ్యాటరీస్ అన్నా కానీ 4.5 lakhs ఆ మధ్యలో అవుతుంది బడ్జెట్. అంత అమౌంట్ తీసుకుని 50 ఎకరాలు రైతు స్ప్రే చేయండి. 50 ఎకరాలు ఎంత సేపు పడుతుంది? వన్ డేకి ఈజీగా 25-30 acres స్ప్రే చేస్తాం, అంటే 2 రోజులు వర్క్. మళ్ళీ అది రిపీట్ స్ప్రే చేయాలంటే మళ్ళీ ఒక 20 days ఆగాలి. దాని ద్వారా ఏంటంటే అతను ఖాళీకి పెట్టుకోవటం, అంత అమౌంట్ వేస్ట్ కి పెట్టినట్టే. ఆ అమౌంట్ అంతా రికవరీ చేయడానికి అంత సజెస్ట్ చేయనండి. అదే ఊర్లో ఎవరైనా డ్రోన్ తీసుకున్నారంటే వాళ్ళ చేత స్ప్రే చేసుకుంటే చాలా బెటర్ అంటారు. నార్మల్ గా ఫీల్డ్ లో అంటే క్రాప్ తగ్గట్టు ఉండదు. ఓపెన్ ఫీల్డ్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండండి, పర్ఫెక్ట్ రన్ అవుతూ ఉంటుంది. డ్రోన్ పరంగా ప్రాబ్లమ్స్ అయితే ఏముండదు, 0 ఉంటాయి. ఏదైనా కానీ పైలట్ ఎర్రర్ వల్ల క్రాషెస్ జరుగుతాయి. అది టేక్ ఆఫ్ ల్యాండింగ్ లో అయినా కావచ్చు, లేదంటే ఏమైనా చెట్టు కొమ్మలు తగలడం కానీ ఎలక్ట్రిక్ పోల్స్ తగలడం, ఆ టైప్ క్రాషెస్ ఉంటాయి. ఉంటదండి తప్పకుండా. ఎందుకంటే ఫార్మర్ ఏంటంటే ఇప్పుడు మాకు
ఇప్పుడు క్లయింట్ ఎవరైతే డ్రోన్ తీసుకుని వాళ్ళ తరపున మాట్లాడుకుంటే వాళ్ళు ఏంటంటే ఫార్మర్ సపోర్ట్ గా ఉంటారు. ఫార్మర్ వీళ్ళకి బాగా సపోర్ట్ గా ఉంటారు. వీళ్ళ వెహికల్ వెళ్ళలేదంటే వాళ్ళని ట్రాక్టర్ పెట్టేస్తారు. ఇప్పుడు వానాకాలంలో ఏంటంటే ఎవరు వెహికల్ బైక్ పెట్టుకున్నా గానీ 4-wheel ఆటో గానీ ఏది పెట్టుకున్నా సెట్ కాదు. సో అటువంటిప్పుడు రైతు ఏంటంటే ట్రాక్టర్ పెట్టేసుకుంటారు. వాళ్ళ సపోర్ట్ వాళ్ళు ఇస్తారు ట్రాన్స్పోర్టేషన్. మనం ఏంటంటే ఎక్విప్మెంట్ అందులో తీసుకెళ్లేసి స్ప్రే చేసేస్తాం. అటువంటి సింపుల్ గా 10 ఎకరాలు స్ప్రే చేయాలని 10 ఎకరాలు అంటే వాళ్ళు నార్మల్ స్ప్రే చేయాలంటే చాలా హెవీ వాటర్ హెవీ పడుతుంది, పెస్టిసైడ్స్ హెవీగా ఉంటాయి. సో అదేంటంటే వర్క్ హెవీ అవుతుంది, 1 డే పట్టుద్ది స్ప్రే చేయడానికి. 10 ఎకరాలు అంటే చాలా కన్వీనియంట్. మనకి 10 ఎకరాలు అని చెప్పి 2 hours లో కొట్టేయచ్చు. కొన్ని చోట్లకి వెహికల్ వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు 1 kilometer కూడా మోసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. అంత ఛాన్స్ ఉండదు అంటే లోపల ఇప్పుడు రోడ్డు పక్క నుంచి లోపలికి వెళ్ళే ఫీల్డ్ ఉంటాయి. ఒక 200 meters 500 meters దాకా మాక్సిమం ఉంటది. అన్నప్పుడు డ్రోన్ సింపుల్ గా భుజాన్ని పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. అంతేం ఉండదు, భుజాన్ని పెట్టుకుని ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంత హెవీ వెయిట్ ఉండదు, అంత 12 kgs ఉంటది. మిగతా మిషనరీస్ ఏవైనా సరే ఏవో ఒక రిపేర్స్ వస్తుంటాయి. ఇవి కూడా అలాంటి రిపేర్స్ ఏమి రావా? క్రాష్ అవటం కాకుండా క్రాష్ అయినప్పుడే ఆ రిపేర్ అనకూడదండి. ఆ క్రాష్ అయినప్పుడు ఆ డ్యామేజ్ అయిన ఐటమ్స్ చేంజ్ చేస్తాయి. క్రాష్ కాకుండా వర్కింగ్ అవుతున్నప్పుడు మిగతా ఏ మిషనరీ అయినా రిపేర్స్ వస్తుంటాయి కదా. టీవీ ఎలక్ట్రికల్ కంపేర్ చేసినా సరే బోర్డు లో ఏదైనా చిప్ బాటం అట్లాంటివి ఉంటాయి కదా, అలాంటి ఛాన్సెస్ చాలా తక్కువ అండి. ఏమైనా క్రాష్ అయిన తర్వాత ఆ ఎఫెక్ట్ చూపించిన డ్యామేజ్ రావచ్చు, చాలా తక్కువ. ఛాన్స్ లేదండి. ఇప్పుడు మీరు మీ పక్కన ఉన్న డ్రోన్ అది 3.5 years డ్రోన్, కానీ ఇప్పుడు స్టిల్ రన్నింగ్ లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ 2 seasons 4 seasons ఈజీ కవర్ చేసింది. అంటే లాంగ్ టర్మ్ లో రన్ చేసుకోవచ్చు డ్రోన్స్. బ్యాటరీ కెపాసిటీని బట్టి కూడా బ్యాకప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది 4 ట్యాంకులు వస్తుంది అంటున్నారు, ఒకసారి ఛార్జ్ పెడితే 6 ట్యాంకులు వస్తుంది అంటున్నారు. అసలు మీది ఏ విధంగా పనిచేస్తుంది కొంచెం వివరంగా చెప్పండి. అది చాలా వరకు ఫేక్ అని అంత అయితే ఇంపాసిబుల్. అది అసలు అది ఇంపాసిబుల్. 4 acres 6 acres అనేది ఇంపాసిబుల్. నార్మల్ గా ఈ డ్రోన్స్ ద్వారా స్ప్రే చేస్తే ఏంటంటే 1.5 acre నుంచి 2 acres స్ప్రే చేసుకోండి, కామన్ గా చేసుకోవచ్చు. ఎంత ఎటువంటి ఫీల్డ్ అయినా కానీ, ఎంత ఉన్న ఫీల్డ్ అయినా కానీ, దగ్గర ఉన్న ఫీల్డ్ అయినా 2 acres స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు 3-4 acres చెప్పేది పర్టికులర్ గా అది అంత ఇంపాసిబుల్ అది ఈ నార్మల్ కంటే. మీ దగ్గర డ్రోన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి సపోర్ట్ ఎలా ఉంటుంది? అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే రెక్టిఫై చేయటం కానీ, లేకపోతే వచ్చే వాళ్ళకి ట్రైనింగ్ కానీ, అకామిడేషన్ కానీ. మన దగ్గర ఏంటంటే డ్రోన్ బుక్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే 1 week పాటు ట్రైనింగ్ ఉంటుంది. 1 week పాటు ఏంటంటే డ్రోన్ పైలట్ ట్రైనింగ్, మాన్యువల్, ఆటోనమస్ అన్ని నేర్పిస్తాం. ఫీల్డ్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా నేర్పిస్తాం 1 week దాకా. 1 week లో పర్ఫెక్ట్ అవ్వకపోయినా కానీ ఇంకో 3-4 days ఎక్స్టెండ్ చేస్తాం. దానికి అకామిడేషన్ అంతా మేమే చూసుకుంటాం. ఈ ట్రైనింగ్ టైంలో మార్నింగ్ ఈవినింగ్ సెక్షన్స్ లోనే 2 hours 3 hours మార్నింగ్, అలాగే ఈవినింగ్ కూడా 3 hours ట్రైనింగ్ ఉంటుంది. మిగతా టైంలో ఏంటంటే స్పేర్స్ ఎలా ఇవి జాయింట్లు ఎలా రిమూవ్ చేసుకోవాలి, రెక్కలు ఎలా మార్చుకోవాలి, ఏమైనా మైనర్ రిపేర్స్ లెగ్స్ కానీ ఏమన్నా కానీ మేము నేర్పించేస్తాం మిగతా టైంలో. ఇంక్లూడింగ్ మొత్తం ఆఫ్టర్ సేల్ ఏంటంటే మేము ఏంటంటే 1 year వారంటీ ఇస్తున్నాం, 5 years దాకా సర్వీస్ ఫ్రీ ఇస్తున్నాం. అది దూరం ఉన్న వాళ్ళు ఏంటంటే సీజన్ స్టార్ట్ అయ్యే ముందు 10 days ముందు వచ్చి సర్వీస్ మొత్తం చేయించుకొని వెళ్ళిపోతారు. అంటే సర్వీస్ లో ఏంటంటే మొత్తం ఎంత వాడినా, ఎంత రఫ్ గా వాడినా కానీ మళ్ళీ కొత్త డ్రోన్ ఏ కండిషన్ ఉందో ఆ కండిషన్ తీసుకొస్తాం. అలా కంపల్సరీ ప్రతి సార్ మాత్రం సర్వీస్ చేయించుకుంటే మంచిదండి, చాలా మంచిది. సర్వీసింగ్ కూడా కస్టమర్ పాయింట్ లోనే అతను చేసుకోవడానికి మా దగ్గరకు వస్తే అతన్ని చేసుకోగలుగుతారండి. చిన్న ఇప్పుడు క్రాషెస్ అయినప్పుడు రెక్కలు మార్చుకోవటం, లెగ్స్ మార్చుకోవటం ఏదైనా మేము ఐటమ్స్ ఏంటంటే కొరియర్ వేసేస్తాం. వాళ్ళు ఏంటంటే ఇన్స్టెంట్ గా అదే రోజు ఈవినింగ్ అలా ఇప్పుడు ఈ రోజు వేసామంటే రేపు మార్నింగ్ వెళ్తుంది. ప్రతి ఒక్క స్పేర్ పార్ట్ ఇన్ టైమ్ లో స్టాక్ రెడీగా ఉంటుంది. ప్రతి ఒక్క ఐటమ్ ప్యాక్ అయిపోయి ఉంటుంది. అందులో ఒక ఐటమ్ మిస్ అవడం అనేది ఉండదు. ప్రతి ఒక్క ఐటమ్ ఏంటంటే ప్యాక్ అయిపోయి ఉండదు. వాటికి ఏంటంటే మేము బార్ కోడ్ సిస్టమ్ ఇచ్చేసాం. ఆ బార్ కోడ్ సిస్టమ్ ఏంటంటే ప్రతి ఒక్క ఐటమ్ కి ఐటమ్ కోడ్ ఉంటుంది, ఐటమ్ నేమ్ ఉంటుంది, మొత్తం అటాచ్ అయి ఉంటుంది. వాళ్ళు మేము ఒక యాప్ అనేది ప్రతి ఒక్క క్లయింట్ కి ఇచ్చేస్తాం. యాప్ ప్రతి ఒక్క ఫోన్ లో ఇన్స్టాల్ అయి ఉంటుంది. వాళ్ళు ప్రతి ఒక్కరు ఏంటంటే ఫోన్ లో ఏంటంటే ఈ ప్రతి ఒక్క ఐటమ్ చెక్ చేసుకుంటా, ప్రైజింగ్ అన్ని చెక్ చేసుకుంటారు. ఏ ఐటమ్ కావాలన్నా ఫోన్ చేసేసి ఐటమ్ కోడ్ చెప్పిన ఐటమ్ మొత్తం ఆన్లైన్ లో చెప్పే ఉంటది. ఇప్పుడు సపోజ్ స్కూల్ లేదు, లేకపోతే ఈ
ఈ హ్యాండిల్ లేదు, లేకపోతే GPS డివైస్ పోయింది, ఏది పోయినా ప్రతి ఒక్కటి ఉంటుందండి, రెడీగా స్టాక్ ఉంటుంది. ఏదైనా అదే రోజు పంపించేస్తారు సార్. ఒక రోజు కస్టమర్ పంపిస్తారా, అతను చెక్ చేసుకోగలుగుతారు. మైనర్ అని చెప్తాము మేము. ఏంటంటే ప్రతి ఒక్క క్లయింట్ కి ఇప్పుడు మా దగ్గర తీసుకున్న ఒక 100+ ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే ఒక 30 మెంబర్స్ కి ఏంటంటే ఒక డ్రోన్ ఇంజిన్ అన్నట్టు అసైన్ చేస్తారు, డ్రోన్ టెక్నీషియన్ ని దగ్గర తీసుకున్న రైతులు రైతులకి అసైన్ చేసేస్తారు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఏ చిన్న వచ్చినా కానీ మార్నింగ్ 6 నుంచి నైట్ 9 దాకా టచ్ లోనే ఉంటారు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ప్రతి ఒక్కటి వీడియో కాల్, నార్మల్ కాల్ చేసేసుకుంటారు. ఎందుకంటే అంత దూరం ఇక్కడ రావాలన్నా కానీ అప్ అండ్ డౌన్ ఛార్జెస్ చాలా ఉంటుంది. సో మేము ఇలా అన్నట్టు కన్వర్ట్ చేసాం. సన్నీ గారు, ఇప్పుడు మీది మెయిన్ బ్రాంచ్ వచ్చేసి ఇప్పుడు ప్రకాశం జిల్లా మార్టూర్లో ఉంది. ఇది కాకుండా డిఫరెంట్ ప్లేస్ లో బ్రాంచెస్ ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న రైతు ఆ ప్లేస్ లో సర్వీస్ చేసుకోవాలంటే ఇప్పుడు 1 year వరకు మీరు సర్వీస్ ఫ్రీ అంటున్నారు, వారంటీ అంటున్నారు, అలాగే 5 సంవత్సరాలు సర్వీస్ ఫ్రీ అంటున్నారు. ఏ బ్రాంచ్ లో అయినా సర్వీస్ ఫ్రీ ఉంటుందా? ఉంటుందండి. ఇప్పుడు మెయిన్ మాది ఎస్ఐజి డ్రోన్ టెక్నాలజీస్ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి ఇక్కడ ప్రకాశం డిస్టిక్ మార్టూర్లో ఉంది. ఇప్పుడు మా బ్రాంచెస్ చూసుకుంటే ఆ వెస్ట్ గోదావరిలో నిడదవోలు ఒక బ్రాంచ్, అక్కడ ఆల్రెడీ ఓపెన్ అయింది, 2 months అవుతుంది, పర్ఫెక్ట్ రన్ అవుతుంది. అదే విధంగా నంద్యాలలో ఓపెన్ చేసాం రీసెంట్ గా అన్నట్టు. ఏపీ వైజ్ గా చూసుకుంటే ఈ 3 branches అన్నట్టు కవర్ చేస్తాను. ఎక్కడన్నా కానీ రైతులు తూర్పు గోదావరి, వైజాగ్ మొత్తం చూసుకుంటుందని. ఇదేమో ఇక్కడ గుంటూరు, కృష్ణ ఇవి కొంతవరకు కవర్ చేస్తుంది. కింద తర్వాత నంద్యాల, రాయలసీమ ఏరియాస్. తెలంగాణ పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే ఆల్రెడీ నిజామాబాద్, బోధనలో ఓపెన్ చేసాం. అది 2 months పైన అవుతుంది ఓపెన్ చేసి, పర్ఫెక్ట్ రన్ అవుతుంది. ఇప్పుడు అప్కమింగ్ ఏంటంటే ఖమ్మం ఒకటి, వరంగల్ ఒకటి, 2 branches అన్నట్టు ఓపెన్ చేయడానికి చూస్తున్నాం. ఒక 1 month 2 months 1 month లోపే అయిపోద్దండి. ఈ ఎక్కడ తీసుకున్నా సరే మీ సర్వీస్ సెంటర్ తీసుకోవచ్చు. ఓకే సన్నీ గారు, ఈ డ్రోన్ గురించి మాక్సిమం సమాచారం అయితే ఇచ్చామనుకుంటున్నాను. అలాగే మీ నెక్స్ట్ వీడియోలో మీరు కొత్త టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేస్తా ఉన్నారు కదా, దాని గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ అండి. ఇదండి, చూశారు కదా. మీరు మరింత సమాచారం కోసం అయితే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి సన్నీతో అయితే మాట్లాడొచ్చు. వీరు ఇప్పటికే చాలా మంది రైతులకు అయితే ఇచ్చున్నారు. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, అంటే 10 liters ట్యాంక్ తోటి, అలాగే 16 liters ట్యాంక్ తోటి, అలాగే 4 రెక్కలది, 6 రెక్కలది, ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అలాగే బ్యాటరీ కెపాసిటీస్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. మీకు కావాల్సినటువంటి మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు అయితే తీసుకోవచ్చు. అలాగే పూర్తి ట్రైనింగ్ అయితే పూర్తిగా నేర్పించిన వరకు ఇక్కడే ఉంచుకుని మొత్తం కంప్లీట్ గా నేర్పిస్తామని చెప్తున్నారు. మరో వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.